ఓం నమో వెంకటేశాయ. భక్త శిఖామణి రంగదాసు శ్రీ వైకుంఠధాముడైన శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవి సమేతంగా లీలామానుష రూపంతో భూలోకంలోని పర్వతరాజంపై విహరిస్తూ ఉన్నారు. వారు ఈ క్షేత్రంలో సంచరిస్తున్న సమయంలో శ్రీవారి భోజనం కోసం శ్రీ మహాలక్ష్మి ఒక తీర్థాన్ని, భూదేవి ఇంకొక తీర్థాన్ని ఏర్పాటు చేశారు. అవి శ్రీతీర్థంగాను భూతీర్థంగాను ప్రసిద్ధికెక్కాయి. కానీ ఈ కలియుగంలో అవి దివ్యతీర్థాలు రెండు నిక్షిప్తమయ్యాయి. ఆ తర్వాత చాలా కాలానికి ఒక శ్రీకృష్ణుని పరమభక్తుడైన గోపీనాథుడు శ్రీ మహావిష్ణువు గూర్చి తపస్సు చేశాడు. అప్పుడు శ్రీహరి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు. అందుకు ఆ విప్రుడు సంతోషిస్తూ, స్వామి, ఇప్పుడు నీవు నాకు దర్శనమిచ్చిన శ్రీకృష్ణుని రూపంలోనే నిత్యము నాతో పూజలందుకోవలసిందని ప్రార్థించాడు. అందులకు శ్రీహరి అతని భక్తికి మెచ్చి, ఓ విప్రవర్య, నీవు వెంకటాచలానికి వెళ్ళు. అక్కడ నేను గోవిందుడు అని పిలువబడుతున్న శ్రీకృష్ణ రూపంలో దర్శనమిస్తున్నాను. నీవు అక్కడికి వెళ్ళి నిత్యం అర్చించి భక్తితో నివేదనాదులు సమర్పించు. నీవు వెళుతున్న దారిలోనే నీకు తోడుగా రంగదాసు అనే భక్తుడు తారసపడతాడు. అతడు నీవు చేసే కైంకర్యాదాలకు పూజా ద్రవ్యాలను సమకూరుస్తూ సేవకుడిగా ఉంటాడు. కనుక అతనిని కూడా నీతో వెంట తీసుకుని వెళ్ళు అని వరమిచ్చారు. అందుకు గోపీనాథుడు సంతసించి తనకు వెంకటాచల క్షేత్రయాత్రలో రంగదాసును వెంట పెట్టుకుని ఇక్కడికి వచ్చాడు. ఆ రంగదాసు శ్రీ స్వామివారి ఆరాధన కోసం అవసరమయ్యే పుష్పాల కోసం తులసీవనం తోటను పెంచడానికి 2 బావులను నిర్మించాడు. అదే స్థలంలో ఎప్పుడో నిక్షిప్తములైన శ్రీతీర్థ భూతీర్థాలను మళ్లీ దైవికంగా బహిర్గతములయ్యాయి. గోపీనాథుడు శ్రీతీర్థం నుంచి సేకరించిన జలాన్ని శ్రీవారి వంటలకు, అభిషేకానికి, అర్చనాదులకు వినియోగించేవాడు. భూతీర్థం నుంచి రంగదాసు సంపెంగ, గన్నేరు, మందార, జాజి, మల్లె, చేమంతులు మున్నగు వాటిని భక్తితో పూజకు సమర్పించేవాడు. ఒకరోజు అలా పుష్పాలను సేకరిస్తున్న రంగదాసు దృష్టి పుష్కరిణిలో బారెలతో జలకాలాడుతున్న గంధర్వునిపై పడింది. అక్కడ ఉన్న స్త్రీలను కన్నార్పక చూస్తూ ఉన్న రంగదాసు మనసు వికలమై కాస్త భ్రమకు లోనైంది. ఆహా, ఈ రాజు ఎంతటి పుణ్యం చేసుకున్నాడో కదా, ఎంతటి భోగభాగ్యాలు అనుభవిస్తున్నాడు. చాంచల్యానికి లోనయ్యాడు. అలా చూస్తూ చూస్తూ నిశ్చేష్టుడై పూల సేకరణలో కొంచెం జాప్యం చేశాడు. ఇంతలో తేరుకొని జరిగిన ఆలస్యానికి చింతిస్తూ రంగదాసు తొందరగా పుష్కరిణిలో స్నానం చేసి పూజ కోసం పూలు సమర్పించాడు. జరిగిన ఆలస్యానికి గోపీనాథుడు కోపించి, నీవు అధోలోకంలో జన్మింతువుగాక అని శపించాడు. అందుకు బాధపడుతున్న రంగదాసుకు శ్రీహరి ప్రత్యక్షమై అనునయించి, ఓ రంగదాస, నీవు నా పరమభక్తుడువు. నీ పాపాలన్నీ పరిహారం చేశాను. నీవు పుష్కరిణిలో సంకల్పపూర్వకంగా స్నానం చేస్తూ నీ పాపాలను నాకు సమర్పించు. తదనంతరం నీవు చూచిన గంధర్వుని వలె సకల భోగభాగ్యాలు అనుభవించి నన్ను చేరుకోగలవు. అప్పటి ఆ రంగదాసే ఇప్పటి ఈ తొండమానుడు. తన పూర్వజన్మ వృత్తాంతానికి ఆశ్చర్యపడిన తొండమానుడు శ్రీ తీర్థాన్ని ఉద్ధరించి దానికి చుట్టూ రాతి కట్టడం ఏర్పాటు చేసి దానికి బంగారు రేకులు తాపించి నాడు. అదే అప్పటి నుంచి బంగారు బావి అని పేరు పొందింది. అలాగే భూతీర్థాన్ని దిగుడు బావిగా మెట్లతో నిర్మించి దానితో పూలవనాన్ని ఏర్పాటు చేశాడు. ఓం నమో వెంకటేశాయ.